వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 1Bలో లిమిట్స్లో ఎంసెట్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకొన్ని నేర్చుకోబోతున్నాము. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ హోల్ పవర్ 1/sin x ఈక్వల్ టు మనకి ఇచ్చిన ప్రాబ్లము లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. అయినప్పుడు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి క్యాలిక్యులేట్ చేయాలి, లిమిట్ జీ ఆఫ్ ఎక్స్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1, లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయినప్పుడు మనకి ఈ ఇచ్చిన లిమిట్ ప్రాబ్లం యొక్క వాల్యూ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. అయితే ముందుగా లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ 0 1, లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ అంటే 1/sin x దట్ ఈక్వల్ టు 1/sin 0 ఇన్ఫినిటీ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ వాల్యూ 1, జీ ఆఫ్ ఎక్స్ లిమిట్ వాల్యూ ఇన్ఫినిటీ చెక్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లం యొక్క లిమిట్ వాల్యూ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/sin x ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ మనము ఎల్ హాస్పిటల్ రూల్ని అప్లై చేసుకుందామా. ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 1కి డెరివేటివ్ 0 బై సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ దిస్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ సైన్ బై కాస్ అంటే టాన్ ఎక్స్ దిస్ ఈక్వల్ టు ఈ పవర్ టాన్ 0 0 దట్ ఈక్వల్ టు 1. ఆప్షన్ 1. Next one, limit x tends to 0 sin x by x whole power sin x by x minus sin x. This is in the form of given problem is in the form of limit x tends to a f of x whole power g of x. ఈ ఫామ్లో ఉన్నప్పుడు లిమిట్ f of x వాల్యూ 1, లిమిట్ g of x వాల్యూ ఇన్ఫినిటీ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. లిమిట్ sin x by x ఈక్వల్ టు 1, అలాగే లిమిట్ sin x by x మైనస్ sin x ఎక్స్ టెన్స్ టు 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే వీ గెట్ నాట్ డిఫైన్డ్ వాల్యూ. సో ఇలా లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1, లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ కనుక అయితే మనకి ఇచ్చిన ప్రాబ్లం యొక్క లిమిట్ వాల్యూ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x మైనస్ sin x ఇంటూ sin x by x మైనస్ 1 అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x మైనస్ sin x ఇంటూ ఇక్కడ ఎల్సిఎం తీసుకుందామా. ఎక్స్ ఎల్సిఎం తీసుకుంటే sin x మైనస్ x by x. ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x మైనస్ sin x. ఇక్కడ మైనస్ని కామన్ తీస్తే ఈ టర్మ్ ముందుకు రాసుకుంటాం, ఈ టర్ము ఇటువైపుకి రాసుకుని చూస్తే ఈ టర్ము క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా మనకి ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x విత్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x బై ఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x బై ఎక్స్ వాల్యూ మనకి లిమిట్స్లో 1 కదా. ఈ పవర్ మైనస్ 1 ఇంటూ 1 ఈ పవర్ మైనస్ 1 దిస్ ఈక్వల్ టు 1 బై ఈ 1 బై ఈ ఆప్షన్ 1 బై ఈ. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2 minus x whole power tan pi x by 2. This is also is in the form of limit x tends to a f of x whole power g of x. లిమిట్ f of x వాల్యూ 1, లిమిట్ g of x వాల్యూ ఇన్ఫినిటీ కనుక చెక్ చేసుకుంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం యొక్క వాల్యూ ఈ పవర్ లిమిట్ x tends to a g of x ఇంటూ f of x మైనస్ 1. సో లిమిట్ f of x అంటే లిమిట్ x tends to 1 2 minus x 2 minus 1 ఈక్వల్ టు 1. అలాగే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 జీ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ మనకి టాన్ పై ఎక్స్ బై 2. టాన్ ఎక్స్ ఉన్న చోట 1 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే పై బై 2 టాన్ 90 ఇన్ఫినిటీ. సో ఈ 2 కండిషన్స్ వెరిఫై అయినాయి కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2 మైనస్ ఎక్స్ హోల్ పవర్ టాన్ పై ఎక్స్ బై 2 ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 టాన్ పై ఎక్స్ బై 2 ఇంటూ 2 minus x minus 1 అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ
g of x into f of x minus 1. This is equal to limit x tends to 1. 2 minus 1, 1 minus x by tan అంటే 1 by cot రాసుకోవచ్చు కదా, by cot రాసుకుని ఎల్ హాస్పిటల్ రూల్ని అప్లై చేసుకుంటే వీ గెట్ e పవర్ 2 by pi. Next one, limit x tends to 0 plus sin x whole power tan x. This is also is in the form of limit x tends to a f of x whole power g of x. ఈ కండిషన్స్లో మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా 0 అయితే కనుక లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ మనకి లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ సైన్ ఎక్స్ వాల్యూ సైన్ 0 0, అలాగే లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 టాన్ ఎక్స్ టాన్ 0 0. ఈ రెండింటి లిమిట్స్ ఈక్వల్ టు 0 అయినాయి కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 టాన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ యాజ్ పర్ దిస్ ఫార్ములా. వీ కెన్ అప్లై ఎల్ హాస్పిటల్స్ రూల్ ఆర్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ టెన్స్ టు 0 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే టాన్ 0 0 ఇంటూ సంథింగ్ 0, ఈ పవర్ 0 ఈక్వల్ టు 1. ఆప్షన్ 1. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.